హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జేఈ విత్ హర్ష. ఈరోజు మన ఏవైజే పేపర్ అయిందని చెప్పాను కదా. నేను మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు రాశాను. దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు నైట్ 7:30కి వచ్చింది. ఇప్పుడు దాని అనాలిసిస్ అనేది మీకు చూపిస్తాను. చూస్తే ఫస్ట్ మార్నింగ్ పేపర్ చూద్దాం. మార్నింగ్ పేపర్ మార్నింగ్ పేపర్ చూస్తే 173 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ 63, ఫిజిక్స్ 71, కెమిస్ట్రీ 39 వచ్చాయి. కెమిస్ట్రీ కొంచెం తక్కువ వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూస్తే 62 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. యాక్యురసీ ఏమో 75.81, కొంచెం తక్కువ ఉంది. పాజిటివ్ స్కోర్ వచ్చేసి 188 వచ్చింది. 15 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. టోటల్ 174 మినిట్స్లో అయిపోయింది. టైం అనాలిసిస్ చూసుకుంటే మ్యాథ్స్ 89, ఫిజిక్స్ 47, కెమిస్ట్రీ 39. నార్మల్గా ఐడియల్గా ఏ టైం అవుతుందో ఆ టైం అయింది. డిఫికల్టీ అనాలిసిస్ చూసుకుంటే నార్మల్గా ఈజీ క్వశ్చన్స్ తక్కువ రాంగ్ అయ్యాయి. టఫ్ క్వశ్చన్స్ 6 రాంగ్ అయిపోయాయి. మోడరేటివ్ 7. ఇంకా పర్లేదు, ఓవరాల్గా అయితే మొత్తం బాగానే ఉంది. యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నా అన్నీ వచ్చాయి. కాకపోతే నేను కొంచెం బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఏవైతే ఈవినింగ్ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం. ఈవినింగ్ షిఫ్ట్లో కూడా సేమ్ 173 మార్క్స్ వచ్చాయి. కానీ సబ్జెక్ట్ వైజ్ స్కోర్లో చూస్తే ఇక్కడ అన్నిటికన్నా కెమిస్ట్రీ ఎక్కువ వచ్చాయి. ఫిజిక్స్ 58, మ్యాథ్స్ 54 వచ్చాయి. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు మార్నింగ్లోనే 173, ఈవినింగ్లోనే 173 వచ్చాయి. ఇక్కడ కానీ సబ్జెక్ట్ వైజ్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టైం అనాలిసిస్ చూస్తే 75, 61, 40 చూసారు. నేను ఫిజిక్స్కి ఎప్పుడైతే ఎక్కువ టైం ఇస్తానో అక్కడే నాకు కొంచెం ఫిజిక్స్ తక్కువ అయిపోతుంది. నార్మల్గా అయితే కెమిస్ట్రీకి అయితే అంతే టైం ఇచ్చాను. ఓవరాల్గా ఇది ఏవైజే రిజల్ట్ అయితే. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మార్నింగ్ షిఫ్ట్ రాశారో ఈవినింగ్ షిఫ్ట్ రాశారో కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.